మాటలు మనం ఒక 45 నిమిషాలు శ్రద్ధగా విందాం. దైవ గ్రంథంలో నుంచి పాత నిబంధన పుస్తకాలలో చివరి పుస్తకాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథాలలో చివరి గ్రంథమైనటువంటి మాలాకి గ్రంథాన్ని చదువుదాం. మాలాకి గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలును గురించి మాలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందరు? ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇది యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మీరు దీవించి ఇందులో తండ్రి మాకు ఏ మాటలైతే అవసరమో మీరు వినిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి సమయమందు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనము నేర్చుకుందాం. ఈ పాత నిబంధన గ్రంథాలలో ఈ మాలాకి గ్రంథము చివరి గ్రంథం. ఈ చివరి గ్రంథములో ఎవరి గురించి రాయబడి ఉందంటే, యాకోబు, ఏశావు ఇద్దరు గురించి దేవుడు చెబుతున్న విషయాలు. అక్కడ మనం ఒక మాట తీసుకొని ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. 2వ వచనము చివరి భాగంలో, నేను యాకోబును ప్రేమించితిని. నేను యాకోబును ప్రేమించితిని. దేవుడు యాకోబును ప్రేమించాడు, ఆ తర్వాత ఏశావును ద్వేషించాడు. ఒకరిని ప్రేమించడానికి ఒకరిని ద్వేషించడానికి వారేమో వేరు తలలకు పుట్టినవారు కారండి. వేరు తలలకు పుట్టలేదు, ఒకే తల్లికి పుట్టారు. ఒకే తల్లికి పుట్టారు కానీ వారు ఒక్కసారి పుట్టినవారు. వారు ఒక్కసారి పుట్టారు, కవల పిల్లలుగా ఒకే తల్లికి పుట్టారు. ఈ సన్నివేశం ఎక్కడ రాయబడి ఉంది? ఆది కాండం, అంటే పాత నిబంధన చరిత్రలో మొదటి పుస్తకం. మొదటి పుస్తకాల్లో రాయబడినటువంటి వారి చరిత్ర చివరి పుస్తకములో దేవుడు మరలా చెబుతున్నాడు. చివరి పుస్తకంలో చెబుతున్నాడు అంటే మనము ఎంతైనా వారి విషయాన్ని గ్రహించి నేర్చుకోవాలి. వారి గురించి ఏమని మాట్లాడుతున్నాడు అని చూడగలిగితే, నేను యాకోబును ప్రేమించితిని అన్న మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏశావును ఎందుకు ద్వేషించాడో ఆటోమేటిక్గా ఈ ప్రేమించిన వ్యక్తిని తెలుసుకుంటే ద్వేషించిన వ్యక్తి కూడా అర్థమైపోతాడు. యాకోబును ప్రేమించితిని అన్నాడు. ఎందుకు ప్రేమించాడు యాకోబుని? కారణం ఏమిటి? ప్రేమించడానికి గల కారణము ఏమిటి? ఎందుకు ప్రేమించాడు దేవుడు యాకోబును? అతని జీవితంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకు ప్రేమించాడు? ఆది కాండము 25వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆది కాండము 25వ అధ్యాయము 22వ వచనము 28వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. చాలండి. తర్వాత 26వ వచనం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను గనుక. చాలండి. ఇక్కడ 2 సందర్భాల్లో మనం చూస్తున్నాం. తల్లి గర్భములో పెనుగులాట మనం చూస్తున్నాం. ఇద్దరు కౌల పిల్లలు తల్లి గర్భంలో పెనుగులాడుతున్నారు. కారణం ఏమిటి అని చూడగలిగితే
నేను ముందర పుట్టాలి అన్న ఆలోచన ఉండవచ్చు, లేదా నేను జ్యేష్ఠుడు కావాలి అన్న ఆలోచన ఉండవచ్చు. వీరు పెనుగులాడుతున్నారు అన్న సత్యాన్ని మనం చూడగలిగితే, మనుషులముగా ఈ లోకంలో ఒక మనిషికి మనిషి పెనుగులాట ఎప్పుడు ఉంటుంది? పుట్టిన తర్వాత, బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత, ఇది నాది, ఇది నాది కాదు, ఇది నాకుంటే బాగుంటుంది అన్న మైండ్, ఆలోచన, మెచ్యూరిటీ పెరిగినప్పుడు మనము పెనుగులాడతాం మనుషులంగా. అయితే ఈ మానవ నిర్ణయానికి కావచ్చు, మానవ యొక్క ఆశ కావచ్చు, అతీతంగా తల్లి గర్భంలోనే వీరు ఏమి ఎరిగారో ఏమో కానీ పెనుగులాట అనేది మనం చూస్తున్నాం. యాకోబు పెనుగులాడుతున్నాడు, యాకోబు మడిమను పట్టుకుంటున్నాడు. ఏశావుతో పెనుగులాడుతున్నాడు, ఏశావు యొక్క మడిమను పట్టుకుంటున్నాడు. ఈ పెనుగులాట తల్లి గర్భంలో జరిగింది. నిజమే, ఈ పెనుగులాటలో మనం చూస్తున్నప్పుడు ఒకటి, తల్లి గర్భంలో నేను ముందెళ్ళిపోతే ఆ కాలంలో జ్యేష్ఠునికి ఎన్నో ఆధిక్యతలు ఉంటాయి. తండ్రి తర్వాత తండ్రి రాజు అయితే ఆ రాజధికారము మొదట పుట్టిన వానికి, తండ్రి ఆస్తిలో సగభాగము మొదట పుట్టిన వానికి ఇవ్వాల్సి ఉంది ఆ రోజుల్లో. ఆ విధంగా నేను మొదట పుట్టాలి అని ఒక పట్టుదల కలిగినటువంటి వాడు యాకోబు. ఒక పట్టుదల, నేను ముందుండాలి అని కూడా చెప్పుకోవచ్చు. నేను ముందుండాలి. దేనికోసం ముందుండాలి? జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవడం కోసము నేను ముందుండాలి అన్న ఆరాటమై ఉండవచ్చు. అయితే ఒక హక్కును సంపాదించుకోవడానికి యాకోబు పోరాటం, పట్టుదల కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ పోరాటంలో యాకోబు ఓడిపోయి ఉండొచ్చు. ఆ తల్లి గర్భం నుంచి ఏశావు ముందొచ్చేసాడు బయటకు వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నావా అని మడిమను పట్టుకున్నట్టు 26వ వచనంలో చూస్తున్నాం. అంటే అతని యొక్క పట్టుదల, కడుపులో ఎంతకాలం పెనుగులాడిరో తెలియదు, కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రము మెడమును పట్టుకున్నాడు. పట్టుకొనుట, పెనుగులారుట. యాకోబు పట్టుకునుట, యాకోబు పెనుగులారుట. నేను ముందుండాలి, నేను హక్కును సంపాదించుకోవాలి. ఈ పోరాటాన్ని లేదా ఈ యొక్క పట్టుదలను చూసి దేవుడు యాకోబును ప్రేమించుంటాడు అని చెప్పడానికి ఒక ఆధారం. అయితే ఈ వచనాలు మనము జాగ్రత్తగా చదువుతున్నప్పుడు యాకోబు యొక్క జీవితంలో పట్టుదల చాలా గొప్పగా కనపడుతుంది. తల్లి గర్భంలో పట్టుదల ఉంది, లేదా పెనుగులాట ఉంది. బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతకాలానికి ఎబ్బేకు రేవు దగ్గర ఎవరితో పెనుగులాడుతున్నాడు చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని అతడు 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ చూస్తున్నాం చూడండి, తల్లి గర్భంలో పెనుగులాట యాకోబుది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరితో పెనుగులాడుతున్నాడండి? దేవుని యొక్క దూత, ఆ స్థానంలో ప్రభువుతో పెనుగులాట అని చెప్పుకోవచ్చు. నీ జీవితంలో దేనికోసం పెనుగులాడుతున్నావు? యాకోబును ఒకసారి చూడు, తల్లి గర్భంలో పెనుగులాడుతున్నాడు, తల్లి గర్భంలో పట్టుదల ఉంది. అలాగే పుట్టిన తర్వాత కొంతకాలానికి, అయ్యో ఈ మనుషులతో పోరాడితే నేను ఓడిపోయాను, నాకు ఆ హక్కునిచ్చి వారు ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు నెక్స్ట్ దేవుని దగ్గర వెళ్ళి నేను పెనుగులాడాలి. సోదరులారా, నీ జీవితంలో ఒక హక్కును సంపాదించుకోవడం కోసము నీ జీవిత రంగంలో ఓడిపోయావా? మనుషులతో పోరాడి, నీ యొక్క కష్టముతో పోరాడి ఓడిపోయావా? దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకొని తెల్లవారి వరకు పెనుగులాడట. అనగా దాని అర్థము ప్రార్థనలో, ప్రభువా నీవు నన్ను దీవించు, నాకు దీవెన లేదే, హక్కును నేను కోల్పోయానే, తల్లి గర్భంలో కోల్పోయిన హక్కు, అయ్యా ఇప్పుడు నీతో అది సాధ్యం, నీవు నాకు ఇవ్వగలవు, దయతో నన్ను జ్ఞాపకం చేసు, నన్ను దీవించు, నన్ను దీవించు. నిజంగా ఈ అనుభవం ఎంతో మంచిది, ఈ అనుభవం ఎంత శ్రేష్టమైనది.
తెల్లవారి వరకు పెనుగులాట, ప్రార్థనలో పెనుగులాట, ప్రభువుతో పెనుగులాడట. మనం ఎంత సమయము దేవునితో పెనుగులాడుతున్నాం? నీవు నన్ను దీవిస్తేనే ప్రభువా, పట్టు వదలక అడుగు. దేవుని దగ్గర పట్టు వదలక సంతోషముతో దైవ సన్నిధికి వెళ్ళి ఆయన పాదములు పట్టుకొని అడుగు. గత వారం చెప్పాను కదా, దేవుని దగ్గరకు సంతోషముతో రావాలి, దేవుని మందిరానికి సంతోషముతో రావాలి, ఆయన పాదాలు పట్టుకో. ఏ హక్కునైతే కోల్పోయావో, ఏదైతే నీకు రావలసి ఉందో, ఏ స్వాస్థ్యత నువ్వు పొందుకోవాలో ఆయన దీవించు వరకు, అది సంవత్సరమా 2 సంవత్సరాల, నీ జీవితకాలం ముగింపు వరక పట్టు వదలక నువ్వు అడుగు. దేవుడు ఆయన న్యాయవంతుడు. నీ ప్రయాస, నీ ఆరాటాన్ని చూసి, నీ పెనుగులాట చూసి నిన్ను దీవిస్తాడు. అయితే ఈ వచనాల్లో మనం ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే, ఆయన యాకోబు గారు తల్లి గర్భంలో పెనుగులాడుతున్నాడు. రెండవదిగా దేవునితో, దేవుని యొక్క దూతతో పెనుగులాడుతున్నాడు. ఆ పెనుగులాటను చూసి, ఆ పట్టుదలను చూసి నేను యాకోబును నువ్వు ప్రేమించబడాలా దేవుని చేత? నువ్వు దేవుని చేత ప్రేమించబడాలంటే నువ్వు పెనుగులాడు. ఎంత సమయం గడుపుతాం ప్రార్థనలో? ఎంత సమయం మనం గోజాడుతుంటాం ప్రార్థనలో? సోదరులారా, రాత్రి షోంపురంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. దాదాపు 18 మంది వచ్చారు. వారి యొక్క పెనుగులాట ఒక ప్రకటన చేశాం అంతే. వారు తప్పకుండా వచ్చి ప్రార్థనలో వచ్చి రాని పదాల చేత, వారి పదాలంటే మీరు నవ్వల్లో 7 వాళ్ళు అట్లా ఉంటాయి. వాళ్ళు ఈ పదం పలికితే ఏమనుకుంటారన్న ఆలోచన కూడా వారికి, ఆ ఆలోచన అసలు రాదు వాళ్ళకి. వచ్చి రాని పదాలే. కొన్నిసార్లు ఆ పదాలు ఏంటంటే నాలో లోపల నవ్వు వస్తుంటుంది, కొన్నిసార్లు బాధ అనిపిస్తుంటుంది. అలాంటి పదముల చేత వారు కూర్చి దేవుని దగ్గర అడుగుతూ ఉంటే పిల్లరా, నిజంగా దేవుడు వారి మనవి వినకపోవునా? ఈ సంగతిలో మనం చూస్తున్నప్పుడు యాకోబు నేను ప్రేమించితిని. అయ్యా ఎందుకు ప్రేమించావంటే అతనిలో ఉన్న పట్టుదల చూసి నేను ప్రేమించాను. ప్రభువు నిన్ను ప్రేమించాలా? అయితే ఆయన దగ్గర మనము పెనుగులాడే అనుభవం ఉండాలి. అనుభవం ఉంటే మనం ప్రేమించబడతాం. రెండవదిగా యాకోబు నువ్వు ఎందుకు ప్రేమించావయ్యా అని అడిగితే ప్రభువు రెండవ సంగతి యాకోబు జీవితంలో గుర్తు చేస్తాడు. 33వ అధ్యాయము, ఆదికాండం 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనంలో, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. సాగిలపడి ఏమంటున్నాడు? అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. చూడండి ప్రియులారా, యాకోబు యొక్క జీవితంలో ఇది రెండవ అనుభవాన్ని చూస్తాం. అతడు దేవుని చేత ప్రేమించబడ్డానికి కారణము ఒకటి పట్టుదల, పెనుగులాట. రెండవదిగా చూస్తాము అతనిలో ఉన్న దీనత్వం. తన అన్నను చూసి ఎన్నిసార్లు సాగిలపడ్డాడు? 7 సార్లు అండి. 7 సార్లు సాగిలపడి లేచి 7 సార్లు. 7వ సంఖ్య ఎందుకు రాయబడి ఉంటుంది? సంపూర్ణమైనటువంటి విధేయత యాకోబులో చూడగలరు. సంపూర్ణమైన విధేయత గలవాడు. నిజంగా దీనత్వాన్ని బట్టి దేవుడు యాకోబును ప్రేమించాడు. అతనిలో ఉన్న దీనత్వం, సాష్టాంగపడుట, అన్నను ప్రేమించుట, ఈ తత్వం మనలో ఉందా? ఈ అనుభవం మనలో ఉన్నదా? ఒకసారి పరీక్షించుకుందాం. అయ్యో దేవుడు నన్ను ప్రేమించలేదు, దేవుడు నాకు ఇవ్వలేదు అని బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన ద్వారా ప్రేమించబడాలంటే మనలో దీనత్వం ఉండాలండి. ఎంత దీనత్వం ఉండాలి, ఎంత తగ్గింపు ఉండాలి, ఎంత వినయం ఉండాలి. ఒకసారి దైవ గ్రంథం మనం ఆలోచిస్తే దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ఆదికాండములో మనం చూస్తాం. 18వ అధ్యాయం 2వ వచనములో చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము
2వ వచనాన్ని చదువుకుందాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని. చూడండి పిల్లరా, ఎంత తగ్గింపు, దీనత్వం ఇది. తన దగ్గరకు వచ్చినటువంటి దేవదూతలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎట్లా వారి ముందు తన యొక్క భక్తిని కనపరుస్తున్నాడు. పరిగెత్తుకొని పోయి సాష్టాంగపడి. నిజంగా ఈ అనుభవం మనకుంటే ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవుని యొక్క ప్రేమ మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. యాకోబు ఎంత దీనుడో, అతని పితరుడైనటువంటి అబ్రహాము కూడా అంతే దీనత్వం చూస్తున్నాం. సాగిలపడి, అయ్యా నీ కటాక్షము నీ దాసుని మీద వంశం. సాగిలపడుతున్నాడు. నీ దాసుడనయ్యా నేను అన్నాడు. 27వ వచనంలో ఏమన్నాడు? ఇంకా 18:27లో అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను. చూడండి పిల్లరా, అబ్రహాము ఎలాగూ తన్ను దీనత్వము చూపుతున్నాడు. నేను బూడిదను, నేను ధూళిని. ఎంత తగ్గింపు! ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ అనుభవం మనలో చూస్తే దేవుడు ప్రేమించడా? నిజంగా అబ్రహాము జీవితాన్ని చూస్తున్నప్పుడు అంతగా తగ్గించుకున్నాడు. దేవుడు అబ్రహాం ఎంత హెచ్చించాడంటే ప్రకటన కొత్త నిబంధన రాయడానికి అబ్రహామే మూలమయ్యాడు. భూమి కింద ఉన్నటువంటి పరదేశుకు అతని యొక్క పేరే నామకరణం అయిపోయింది. విశ్వాసులందరికీ కూడా అతని పేరే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అంత ఆధిక్యత ఎలా వచ్చింది? దీనత్వం, తగ్గింపు. నిజంగా సరే సోదరులారా, యాకోబు నేను ప్రేమించింది నేను నీతో చెబుతున్నాడు ఈ మధ్యాహ్నం. అయ్యా ఎందుకు ప్రేమించావు అంటే అతనిలో ఉన్న పట్టుదల, అతనిలో ఉన్న పెనుగులాట. నేను యాకోబుని ప్రేమించాను. ఎందుకు ప్రేమించావయ్యా? అతనిలో ఉన్న దీనత్వం, అతనిలో ఉన్న దీనత్వం. మనలో ఈ స్వభావం ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. తర్వాత ఎందుకు ప్రేమించాడో 3వ కారణం చూడండి. 25వ అధ్యాయం ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చూడండి, యాకోబు దేవుడు ఎందుకు ప్రేమించాడో చెబుతున్నాడు. నేను యాకోబును ప్రేమించాను. ఎందుకు ప్రేమించావా అంటే యాకోబు ఎక్కడున్నాడు? గుడారములో ఉన్నాడు. సోదరులారా, గుడారము దేని చూపిస్తుంది? ఈ సృష్టిలో గుడారము దేని చూపిస్తుంది అంటే ఒక గుడారాన్ని వేసుకున్నవారు, ఒక ఇల్లు కట్టుకునేవారు ఒక హద్దుల్లో నిర్ణయించుకుంటారు లేదా హద్దుల్లో నిర్మించుకుంటారు. గుడారము హద్దులు కలిగినటువంటి జీవితానికి గుర్తుగా ఉంది. ఒక గుడారం వేయాలంటే తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణము. తూర్పు రోడ్డు ఉంటుంది, పరమడ ఇంకొక ప్లాట్ ఉంటుంది, లేదా నలుదిక్కుల ఒక హద్దుల్లో ఉంటుంది ఒక గుడారం. ఒక ఇల్లైనా ఒక గుడారమైనా. అయితే అలాంటి గుడారంలో నివసించిన వాడు యాకోబు అంటే దాని అర్థము యాకోబు జీవితానికి హద్దుల్లో ఉన్నాడు. అమ్మ మాట్లాడవద్దండి, వాక్యం వినండి. పిల్లలు వాక్యం వినండి. యాకోబు ఎక్కడున్నాడంటే దేవుని యొక్క హద్దుల్లో బ్రతికిన వాడు. ఆ గుడారం మనకు నేర్పుతా ఉంది, హద్దుల్లో మనం జీవించాలి. నిజంగా హద్దు లేకపోతే ఆ జీవితము ఎంతో భయంకరమైనది. మన జీవితానికి హద్దులు ఉన్నాయా? దేవుడు చెబుతున్నాడు యాకోబు గుడారంలో నివసించెను. దాని అర్థము యాకోబు హద్దుల్లో ఉన్నాడు. ఏం హద్దుల్లో ఉన్నాడు? అతనికి ఏం హద్దు తెలుసు? చూడండి, ఇదే ఆదికాండం 27వ అధ్యాయము 5వ వచనం.
ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబుకా వినుచుండెను. అమ్మా దయతో ఈ మాటలు జాగ్రత్తగా వినాలి మనం. రిబుకా వినుచుండెను. ఏమి విన్నది రిబుకా? ఏమి విన్నది? పైన చరిత్ర ఉంది. తండ్రి కొడుకు అనగా ఇస్సాకు తర్వాత ఏశావు మాట్లాడుతున్న సందర్భం ఏమిటంటే, అరే నాయనా, నా కళ్ళు మందదృష్టి గలవి, నేడో రేపు నేను యాత్ర ముగించి వెళ్ళిపోతాను, నా కొరకు నువ్వు వేటాడి ఒక మాంసమును తీసుకురా, నువ్వు అరణ్యానికి వెళ్ళిపో, ఆ తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పాడు. ఈ మాట విన్నది రెబెకా. ఈ మాటను తీసుకొచ్చి ఎవరికి చెప్పిందండి? యాకోబుకి చెప్పిందండి. యాకోబు చెప్తే, రే మీ అన్న యాటకెళ్ళిపోతున్నాడు, యాటాడి మాంసం తెస్తే దీవెనంతా కూడా మీ అన్న తీసుకుని వెళ్ళిపోతాడు, దయచేసి నీకు ఒక ఆలోచన చెప్పేదా విను అని ఆలోచన చెబుతా ఉంటే, ఆలోచన విన్న తర్వాత యాకోబు పలికిన మాట చూడండి, 12వ వచనం. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచినను, అప్పుడు నేను అతని దృష్టికి వంశకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకునని చెప్పెను. ఎంత హద్దుల్లో ఉన్నాడు చూడండి యాకోబు గారు. శాపం ఏంటో తెలుసు, ఆశీర్వాదం అంటే ఏమిటో తెలుసు, మోసం అంటే తెలుసు, వంశకుడుగా నేను అయిపోతానని తెలుసు. నీతి న్యాయాల హద్దుల్లో బ్రతుకుతున్నవాడు యాకోబు. ఆ నీతి న్యాయాలు ఎరిగినవాడు కనుకనే తల్లికి మాట్లాడుతున్నాడు, ఆ శాపము నా మీదకి వస్తుంది, అది నాకు శాపమే కానీ దీవెన వచనం ఎట్లవుతుందమ్మా అంటున్నాడు. ఎరిగినాడు నీతి న్యాయాల్లో హద్దుల్లో ఉండి. ఎంత అనుభవం ఉంటే ఈ మాట మాట్లాడుతాడు. అమ్మా, అది నా మీదకి శాపం అవుతుంది కదా, నేను ఆ మోసం చేయకూడదు కదా. కానీ తల్లి ఆ శాపము నా మీద ఉండాలి అని అనుకుంది. ప్రియ సోదరులారా, ఈ వచనాలు మనం ఆలోచిస్తున్నప్పుడు యాకోబు హద్దుల్లో బ్రతికినవాడు, నీతి న్యాయములు ఎరిగినవాడు, ఏది తప్పో ఏది ఒప్పో, ఏది చేయకూడదో ఏది చేయాలో అది ఎరిగినవాడు. ఆయన ఎరిగాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను యాకోబును. అమ్మా, దేవుని ప్రేమ ఊరికే రాదు, మనకి దేవుని ప్రేమ ఊరికే రాదు. నిన్ను ప్రేమించాలంటే నీతి న్యాయములు మనం ఎరగాలి, ఆ హద్దుల్లో మనము జీవించాలి. హద్దు మీరితే ఏమవుతుంది? నిర్గమకాండం 19:21లో ఈ ప్రజలు హద్దు మీరి నా దగ్గరికి వస్తున్నారు, నశించిపోతారు అంటాడు దేవుడు. హద్దు మీరి మనం బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నాశనం తప్ప దీవెన ఉండదండి. ఎలాగుంటున్నాం మనం హద్దుల్లో బ్రతికితే మనకు ఎంతో క్షేమం, హద్దు మీరితే నాశనమే. ఈ సృష్టిలో ప్రతి దానికి అద్దె ఉందండి. ప్రతి దానికి ఈ సృష్టిలో దేవుడు హద్దు నియమించాడు. చీకటికి హద్దే ఉంది, వెలుగు గల హద్దే ఉంది, హద్దుల్లో ఉన్నాయి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. జలములు తమ సరిహద్దును మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు చూడండి, నేను ఆయన యొద్ద ప్రధాన శిలుపునై అనుదినము సంతోషించుచు నిత్యమైన సన్నిధిని ఆనందించుచుంటుంది. దేవుడు ఏం చేశాడంటే ఈ సృష్టికి హద్దు నియమించాడండి. సముద్రానికి హద్దు ఉంది, సముద్రానికి ఇసుకను దేవుడు హద్దుగా నియమించాడు. ఒకవేళ ఆ సముద్రమే కనుక హద్దు దాటితే ఆ తర్వాత వచ్చే నష్టం మనం వర్ణించలేదు. సముద్రానికి హద్దు ఉంది, జలములకు హద్దు నియమించాడు. ఈ సృష్టికే దేవుడు హద్దు. ఒక వర్షకాలానికి హద్దు ఉంది, ఒక చలికాలానికి హద్దు ఉంది, ఒక ఎండాకాలానికి హద్దు ఉంది. కనపడతలేవ సృష్టిలో ఇవి మార్పులు? వాటి కక్షలో ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ఒక మనిషిగా దేవుడు మనకు హద్దు నిర్ణయించలేడా? ఆయన నిర్ణయించాడు. ఆ హద్దుల్లో మనం బ్రతకాలి. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, మన జీవితానికి దేవుడు హద్దులు నియమించాడు. మన కంటికి హద్దే ఉంది, మన నోటికి హద్దు ఉంది,
మన చెవికి హద్దు ఉంది. మన జీవితానికి దేవుడు హద్దులు నిర్ణయించాలండి. ఆలోచించామా? ఏది పడితే అది వినడానికి కాదు మన చెవులు ఉన్నవి, ఏది పడితే అది మాట్లాడడానికి కాదు మన నాలుక ఉన్నది, ఏది పడితే అది చూడడానికి కాదు మన కన్నులు ఇచ్చింది. నువ్వు ఏదైనా చూచినా చూచేవాడు ఉన్నాడని చెప్పడానికి కన్నులు ఇచ్చాడు. నువ్వు ఏది పడితే అది వింటే నువ్వు విన్నది అడగడానికి దేవుడు ఉన్నాడని చెవులు ఇచ్చాడు. ప్రియ సోదరులారా, మన కంటికి మన యొక్క దేహానికి హద్దు లేకపోతే జీవితం పతనమైపోతుంది. ఒకసారి చూడు, హద్దు లేని వారి జీవితం. సాంసోని కంటికి హద్దు లేదు. ఎన్ని చూశాడు. తిమ్నాథ్కి వెళ్ళిపోయాడు, చూశాడు అమ్మాయిని. షోయార్కి వెళ్ళిపోయాడు, చూశాడు అమ్మాయిని. గాజాకి వెళ్ళిపోయాడు, చూశాడు అమ్మాయిని. ఆ తర్వాత చూసిన కళ్ళే పోగొట్టుకున్నాడు. సొలొమోను ఏది పడుతుంది చూశాడు, మతి చెడిపోయింది. నిజంగా హద్దుల్లో ఉంటే ఆ జీవితం ఎంతో ధన్యం. ఒకసారి దేవుడు చెబుతున్నాడు, నేను యాకోబుని ప్రేమించాను. అయ్యా, యాకోబుని ఎందుకు ప్రేమించావు? అతడు హద్దుల్లో బతికినవాడు. మనం హద్దుల్లో ఉంటే మన జీవితము ధన్యం. దేవుడు ఏం చేస్తాడు? హద్దుల్లో బ్రతికిన వారిని చూడండి ఒకసారి. 116వ కీర్తన 6వ వచనంలో, 116వ కీర్తన 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. యాకోబు గుడారంలో ఎట్లా బతికాడంట? సాధువై. మనం చదువుతాం ఆదికాండంలో, అతడు గుడారములలో సాధువుగా ఉన్నాడు. సాధువు అన్న పదం మనం చూస్తే, సాధువు అనేది మనకు అర్థం కావాలంటే 1వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో పౌలు గుర్తు చేస్తాడు, మేము మీ మధ్య సాధువమై ఉంటిమి అన్నాడు. ఆ సాధు అనే కాడ ఒక అంకెచ్చి పుట్నోట్లు ఏమని రాసి ఉంటుందంటే శిష్యులమై అనే మాట చూస్తాం. చూడండి, ఎంతో పెద్దవాడైపోయాడు యాకోబు. గుడారంలో ఎట్లా ఉన్నాడు అంటే ఒక సాధువు అనగా ఒక శిశువు వలె ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాని వలె ఉన్నాడు. అలాగూ బ్రతికితే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనం ప్రేమిస్తాడు. అందుకే దేవుడు యెహోవా సాధువులను కాపాడువాడు. నువ్వు సాధువుగా ఉంటే దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. ఆయన మనం ప్రేమిస్తాడు. మనం పసిపిల్లల వలె మన హద్దుల్లో ఉండాలి. నీతి నియమాలు ఎరిగి మనము లోకములో బ్రతకాలి. అప్పుడే దేవుని ప్రేమను మనం పొందుకుంటాం, దేవుని యొక్క కాపుదల మనం పొందుకుంటాం. తర్వాత 2వ మాట చెప్తాడు, 147వ కీర్తన 14వ వచనంలో చదువుదాం. 147వ కీర్తన 14వ వచనంలో, నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సోదరులారా, మన జీవితంలో తృప్తి కావాలన్నా, మన సరిహద్దుల్లో సమాధానము కావాలన్నా, మన యొక్క హద్దుల్లో మనము నీతి న్యాయములు కలిగి, నీతి న్యాయములు ఎరిగి మన హద్దుల్లోనే మనం ఉండాలి. హద్దు దాటిపోతే ఎంత ప్రళయమో. మన జీవితం కూడా కొన్నిసార్లు హద్దు దాటిపోతే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సరిహద్దుల్లో సమాధానము కావాలన్నా, ఆయన కాపుదల కావాలన్నా మనము సాధువులమై మన హద్దుల్లో మనం బ్రతికితే దేవుడు మనల్ని దీవించి కాపాడి పూర్ణ మనసుతో, పూర్ణ సంతోషముతో, సమాధానముతో ఆయన మనల్ని పోషిస్తాడు. అందుకే ఈ మధ్యాహ్నం చెబుతున్నాడు, నేను యాకోబుని ప్రేమించింది. అయ్యా, ఎందుకు ప్రేమించావు? అతనిలో ఉన్న పట్టుదల చూసి ప్రేమించాను. అయ్యా, ఎందుకు ప్రేమించావు? అతనిలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి నేను ప్రేమించాను. ఎందుకు ప్రేమించావు? అతనిలో ఉన్నటువంటి హద్దులు గల జీవితాన్ని చూసి నేను ప్రేమించాను. తల్లి నీతి కంటే అధికమైన నీతి కలిగి తల్లికి ఉత్తరం ఇస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూసి నేను ప్రేమించాను. నిజంగా ఇలాంటి అనుభవంలోకి మనం వెళితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. తర్వాత 4వదిగా మనం చూద్దాం, 25వ అధ్యాయం ఆదికాండం. ఎందుకు ప్రేమించాడు దేవుడు ఈ అబ్రహాముని, ఈ యాకోబుని అంటే 25వ అధ్యాయం ఆదికాండం 29-30 వచనాలు చదువుదాం. ఒకనాడు యాకోబు
వండుకొనుచుండగా వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. ఇక్కడ మనం చరిత్ర మనకు తెలుసు, నేను దాటిపోతాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాకోబు గారు కష్టపడి కలగూరల వంటకము వండుకొనుచున్నాడా? వండుకొనుచున్నాడు. సొంతం కష్టపడుతున్నాడండి. ఆయన వండుకొనుచుండెను. వండుకున్నది కలగూరల కూర, అది నాకు పెట్టు అని ఏశావు అడుగుతున్నాడు. ఇతడు కూడా కష్టపడి వండుకున్నాడు. యాకోబు కూడా ఆకలి అయిపోయింది. అయితే ఆహారం మీద, కంటికి ఇంపలంగా కనపడే ఆ యొక్క రుచిగల పదార్థం మీద, ఎర్రగా కనపడే దాని మీద యాషావులో నిగ్రశక్తి లేదు, యాకోబులో నిగ్రశక్తి ఉందండి. మనం అనుకుంటాం, మనం ఇలాగ ఆలోచించుకోవాలి. కంటికి ఎర్రగా ఉన్నది కూడా యాకోబు ఆశించినవాడు కాదు, తన అన్నకిచ్చేసినవాడు. నిజంగా ఈ అనుభవం చూడండి ఒకసారి. మన యొక్క జీవితంలో నిగ్రశక్తి అనేది చాలా అవసరం. మన కంటికి ఎన్నో అందమైనవి కనపడుతూ ఉంటాయి. ఈ సృష్టిలో ఎన్నో అందమైన పదార్థాలు మనల్ని ఆకర్షించేవి, మనము లోనయ్యేవి, మనల్ని వెంటాడుతున్నది. మన కంటికి అందమైన ప్రకృతి, అందమైన పదార్థాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. నిగ్రశక్తి ఉందా? సరే ఇచ్చేద్దామని యాకోబు ఇచ్చేశాడు. కానీ అరే వాడు వండుకున్నాడు కదా, నేనెందుకు అని అనుకోలేదు ఏశావు. నిగ్రశక్తి లేనివాడు ఏశావు, నిగ్రశక్తి ఉన్నవాడు యాకోబు. ఆ నిగ్రశక్తిని చూసి దేవుడు నేను యాకోబును ప్రేమించితిని. ఇదే మాట గలతీ పత్రికలో దేవుడు ఆత్మఫలాల్లో చెప్తాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఈ ఫలం మనకు కనపడతా ఉంది. 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇది మన అందరికీ మన జీవితాల్లో ఉండాలి. ఏమిటి అంటే ఆశా నిగ్రహం. ఆశలు ఎన్నో మన జీవితంలో పుడుతూ ఉంటాయి. చూసేదాన్ని బట్టి ఆశ, కంటికి కనబడేదాన్ని బట్టి మన హృదయంలో కోరికలు పుడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో యాకోబు జీవితంలో మనం చూస్తాం ఆశా నిగ్రహం కలిగిన వాడు, నిగ్రహశక్తి కలిగిన వాడు. బైబిల్లో కొన్ని నిగ్రహాలు ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహం ఉంది, శరీర నిగ్రహము ఉంది, ఆశా నిగ్రహం ఉంది. మన దగ్గర నిగ్రహం ఉందా? మన కంటికి ఏదైనా కనపడ్డప్పుడు మనము నిగ్రహించుకోవాలి. కానీ ప్రాముఖ్యంగా తిండి గురించి ఇక్కడ మనం చెప్తున్నాడు. నిజంగా ప్రియులారా, రోజు ప్రతి ఒక్కరూ తినే తిండి విషయంలో నిగ్రహత ఉండాలి. కడుపు నిండగా తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు. కడుపు నిండగా తింటే ఏమవుతుందంట డాక్టర్లు చెప్తారు, దేవుడు కూడా చెప్తున్నాడు. చూడండి ఆ మాట ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనంలో, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం, నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎవరైనా కానీ మన కంటికి అందమైనది, రుచికరమైనది కనపడ్డప్పుడు కడుపు నిండగా తినవద్దు. ఎవరైనా సగం కడుపుగా తినాలి. ఇంకా తినింటే బాగుండు అన్నప్పుడే మనం మానేసుకోవాలంట. ఈ అనుభవంలోకి, ఈ నిగ్రహంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో మన యొక్క బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. లేదా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడతాం. నువ్వు తిండిపోతూ అయినడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. దేవుడు ఎప్పుడో ముందు చెప్పాడు, గొంతు కత్తి పెట్టుకో అంటే ఎక్కువ తినవద్దు. తిని 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 ఏమొస్తుందండి? మధ్యప్రదేశ్ కడుపు రావడమే, శరీరం అంతా ఉబ్బిపోవడమే. అంటే అదుపులో ఉండాలి. గొంతు కత్తి పెట్టుకో. లేదంటే ఇక్కడ కత్తి పెట్టుకోకపోతే మరొక చోట కత్తి పెట్టాల్సి వస్తుంది, మరొక చోట అది ఇక గుండెకే కత్తి పెట్టాల్సి వస్తుంది కదండి. తిండి విషయంలో చాలా నిగ్రహత కలిగి ఉండాలి. ఏశావు ఎలాంటి వాడంటే తిండి విషయంలో నిగ్రహత లేనివాడు, శరీర విషయంలో నిగ్రహత లేనివాడు. 40 ఏళ్ళకే 3 పిల్లలు చేసుకున్నాడు. ఎంత నిగ్రహం లేనివాడు చూడండి.
శరీర కోరికల నిగ్రహత లేదు, తినే ఆహారంలో నిగ్రహత లేదు. అందుకే ఏమన్నాడు హెబ్రీ పత్రికలో, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి భ్రష్టుడు అన్న మాట చూస్తాం. భ్రష్టుడైపోయాడండి ఒక్క పూట కూటి కొరకు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇది. ఆడ కూడి యాకోబు పెట్టిందేమో ఒక్క పూట కూడే ఏమో, అతనేమో 10 క్వింటాలు రైస్ ఇవ్వలేదు, జీవితకాలం సరిపడే ఆహార పదార్థాల కోసం ఆశపడలేదు. ఆశపడింది ఒక్క పూట కూటి కోసం. మనం ఆశపడేది దేనికోసం అండి? నిగ్రహత ఉండాలి. ఏమైపోయాడు ఏశావు? భ్రష్టుడైపోయాడు. నిగ్రహత లేనివాడు భ్రష్టుడైపోతాడు. ఈ సత్యం ఎరిగే పౌలు ఒక మాట చెప్తాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, 1 కొరింథీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, 9వ అధ్యాయం. గాలిని కొట్టినట్లు నేను పొట్లాడట లేదు కానీ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటుని. ఎంత మంచి మాట ప్రియులారా! శరీరాన్ని లోపరుచుకోవాలి, లేకపోతే నేను ఏశావు వలె భ్రష్టుడైపోతాను. పౌలు అదే గుర్తు చేస్తున్నాడు. నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరములో పోరాడే భోగేచ్ఛలు, తిండి కావచ్చు, శరీర కోరికలు కావచ్చు, వాటి వెంట నేను పరిగెత్తితే చివరికి నేను భ్రష్టుడైపోతాను. ఏమి ప్రయోజనము? అందుకే నా శరీరాన్ని నలగొట్టుకున్నాను అన్నాడు. నిజంగా మన శరీరాన్ని సుఖపెట్టకూడదు, కొన్నిసార్లు నలగొట్టుకోవాలి, అనుభవంలోకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని యొక్క ప్రేమ నీ మీద దిగొస్తుంది. దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఈ అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఏశావు గురించి చెబుతూ అతడు భ్రష్టుడైపోయాడు అతనికి నిగ్రహ శక్తి లేకపోయిందండి. యాకోబు నేను ప్రేమించాను అంటే అతనిలో ఉన్నటువంటి నిగ్రహ శక్తి ఇది. నిజంగా ప్రియ సోదరులారా, యాకోబును దేవుడు ప్రేమించడానికి ఇంకెన్నో చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఇంకెలాంటి కారణాలు ఉన్నాయంటే, యాకోబు ఏం చేశాడంటే 18వ నుంచి ఆయన బయలుదేరుతున్నప్పుడు ఒక చోటకెళ్ళి ఆ మాట చదువుదాం చూడండి. ఆదికాండము 28వ అధ్యాయంలో, ఆదికాండము 28వ అధ్యాయము వచనము 17. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. ఇది దేవుని మందిరము అని దేవునికి భయపడ్డాడు, తరువాత మందిరానికి కూడా భయపడ్డాడు. యాకోబు నేను ప్రేమించానంటే ఊరికే ప్రేమించలేదు దేవుడు. తన జీవితంలో పట్టుదల చూశాడు, తన జీవితంలో దినత్వాన్ని చూశాడు, తన జీవితంలో హద్దులు కలిగిన జీవితాన్ని చూశాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఇంకేం చూశాడండి? నిగ్రహ శక్తి చూశాడు. చివరికి చెబుతున్నాడు దేవుని భయాన్ని చూశాడు. ప్రియ సోదరా, దేవునికి భయపడుతున్నామా? ఈరోజు మనుషులకు భయపడతాం కానీ దేవునికి భయపడతాం. ఎందుకంటే దేవుడు అనేవాడు కనబడడు, తక్షణమే తీర్పు తీర్చాడు. దేవుని భయము, దేవుడే అంటాడు దేవుని భయం బొత్తిగా పోయింది. ఈ సృష్టిలో దైవ భయం అస్సలు లేదండి. దేవునికి భయపడువాడు దేవుడు దీవిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, ఆస్తి కర్తలుగా చేస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. అలాగూ యాకోబుకి ఇచ్చాడు. అందుకే అక్కడ అంటున్నాడు యాకోబు, ఇది భయపడి, దేవునికి భయపడి, ఇది దేవుని మందిరం. గుర్తించామా? దేవుని భయం మనలో ఉన్నదా? లోకములో నువ్వు ఎవరికి భయపడినా భయపడకపోయినా మనము ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి భయపడాలి, 10 మందిలో ఉన్నప్పుడు దేవునికి భయపడాలి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని దైవ భయం మనలో ఎప్పుడైతే ఉందో అప్పుడే దేవుడు మనం ప్రేమిస్తాడు. దేవుడు యాకోబు నేను ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. అయ్యా ఎందుకు ద్వేషించావు? దైవ భయం లేనివాడు ఏశావు, నిగ్రహత లేనివాడు ఏశావు, హద్దుల్లో లేనివాడు ఏశావు, పట్టుదల లేనివాడు ఏశావు. చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు బైబిల్లో వెతకగలం.
అయితే యాకోబును ప్రేమించాడంటే ఇన్ని కారణాలు చూశాడు. నేను ముగిస్తాను చివరి మాటలు చెప్పి. దయచేసి దేవుడు ఈ మధ్యాహ్న కాలమందు నీలో ఏ పట్టుదల లేకపోయినా, ఏ నిగ్రహశక్తి లేకపోయినా, ఏ హద్దు జీవితం లేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాగూ బ్రతికినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం ప్రేమిస్తున్నావు కాబట్టి ఇక్కడ మనం ఉన్నాం. మన జీవితానికి నిగ్రహశక్తి లేకపోవచ్చు, మన జీవితంలో హద్దుగల జీవితం లేకపోవచ్చు, నీతి న్యాయములు ఎరగక బ్రతుకుతూ ఉండవచ్చు. అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. ఎఫెసీయుల సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించునమ్మా. ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యాకోబును ఎన్నో కారణాలు చూసి ప్రేమించాడు, కానీ ఏ కారణం లేకపోయినా నేను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఎట్లా వర్ణించగలవు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఏం చేశాడు ప్రేమించి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదాం. చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని. నువ్వు ఎలా ఉన్నా, నీ జీవితంలో మార్పు లేదా, నీ జీవితంలో పట్టుదల లేదా, ప్రార్థన శక్తి లేదా, నిగ్రహ శక్తి లేదా, ఎలాగూ ఉన్నా కానీ ప్రభు ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది, వెంటాడుతుంది. అక్కడ చెబుతున్నాడు చూడండి, నిన్ను ప్రేమించి నీ కోసము తన్ను తాను బలిగా అప్పగించుకున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. తర్వాత లోకం అంటే ఎవరు అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ అంటున్నాడు నిన్ను ప్రేమించి. ఇంకా దేన్ని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో అక్కడ ఆ మాట చదువుతాం. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సోదరులారా, దేవుని ప్రేమ చూడండి ఎంత నిస్వార్థమైనది, ఎంత స్వార్థము లేని ప్రేమ. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రేమించాడంటే యాకోబులు ఎన్నో కారణాలు చూసి ప్రేమించుండవచ్చు. ఈరోజు నీ జీవితం ఎలాగున్నా ప్రభు నేను ప్రేమిస్తున్నాను అంటున్నాను. నీకోసము తనకు తానే దైవత్వాన్ని వదులుకున్నాడు. తనకు తానే దేవునితో సమానంగా ఉండే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని, అమరత్వాన్ని ఆయన వదులుకున్నాడు. నీకోసం ఆయన రక్త మాంసములో పాలివాడయ్యాడు. అది అసంభవం, కానీ పాలివాడైపోయాడు. ఆయనకు రక్త మాంసములు లేవు. దేవుడు ఆత్మ, ఆయన సర్వోత్తరామి, ఆయన అంతటా అందరిని చూసే శక్తి కలిగిన వాడు. ఒక మానవుడిగా నీ కోసం మారిపోయాడు. నీ మీద ఉన్న ప్రేమ అదే. వెతికి 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 నిన్ను రక్షించుకోవాలని నిన్ను వెంటాడిన ప్రేమ. నీ కోసము తను తాను బలిగా అప్పగించుకున్నాడు. ఆ కల్వరి సిలువలో ఆయన బలైపోయిన దృశ్యాన్ని చూడు. ఆ బలి దృశ్యము ఊరికి రాలేదు. ఏ మంచితనం లేకపోయినా, యాకోబంత భక్తుని కాకపోయినా, ఏషావంత పాపిష్టి కంటే ఇంకెక్కువ పాపాత్ముడమైన ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం బలిగా అర్పించుకున్నాడు. అది ఎలాగున్నా, ముడతలు ఉన్నా చెప్తున్నాడు, అది ఎలాగున్నా, ముడతలు ఉన్నా, కలంకము ఉన్నా, ముడతలు కలిగిన జీవితమైన, కలంకమైన జీవితమైన నిన్ను ప్రేమించి నీ కోసం బలైపోయాడమ్మా. దేవుని ప్రేమను పొందుకో. ఈ ప్రేమ నిర్లక్ష్యం చేస్తే ఒక రోజు వస్తుంది, ఆ ప్రేమ కఠినమైపోతుంది. ఆ ప్రేమ కఠినమైపోయి ఆ రోజు ఇంకెంత ఏడ్చినా ఆయన నీ మీద ప్రేమ చూపడు. ఆయన ప్రేమ ఇంకా కఠినంగా మారిపోతే మీరు ఎవరు, నేను ఎరగను అంటాడు. ద్వారాలు మూయబడతాయి. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. దేశ దిమ్మరువై బాధపడుతూ వేదన పడుతూ ఒక్కరోజు కాదు, అవమానము, నిందలు, శ్రమ, యుగ యుగాలు ఆ బాధ ఉంది. దయచేసి ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభు ప్రేమను గుర్తించు. నేను యాకోబుని ప్రేమించాను. ఆయన ప్రేమించడానికి ఎన్నో కారణాలు చూశాను, కానీ ఈ మధ్య నిన్ను ప్రేమించాను. నేను నీలో ఏ కారణం లేకపోయినా,
నిష్కారణంగా నీలో ఉన్న పాపమును ఆయన చూసి తన భుజాన మోసుకుని నిన్ను పవిత్రపరచాలని దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నేను పాపిని, నా పాపమును క్షమించు అని ఒప్పుకో. మారు మనసు పొందు, అగ్నిగుండం నుంచి తప్పించబడు, ప్రభు ప్రేమను పొందుకొని సంతోషముతో ఇంటికి వెళ్ళు. మారు మనసు పొంది తీర్మానం చేసుకొని బాప్తిసం పొంది సంఘం ముందు, ప్రజల ముందు బహిరంగంగా సాక్ష్యమే. నీ వ్యక్తిగతంగా సాక్ష్యం ఇస్తున్నావేమో, నీ వ్యక్తిగతంగా నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావేమో, బహిరంగంగా ఒప్పుకోవాలి కదా. నీ వ్యక్తిగతంగా ప్రభుతో ప్రమాణం చేసేవేమో, ప్రజల ముందు ప్రమాణం చేయాలి కదా. బహిరంగ సాక్ష్యం కోసం, బాప్తిసం కోసం సిద్ధపడండి. ప్రభు ఇచ్చు ప్రేమను పొందుకొని సంతోషంతో జీవించాలని, దైవ సన్నిధికి మా పరలోక రాజ్యానికి వారసులు కావాలని తెలియపరుస్తూ ముగిస్తున్నాడు. దేవుడు ఈ మాటను దీవించాడు. ఇంతవరకు దేవుని